మీకు గుర్తుందో లేదో ఒక విషయాన్ని గుర్తు చేయాలని వీడియో చేస్తున్నానండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారబోతుంది. గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పదం మీరు ఎక్కువగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మార్చేయబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పగా మారబోతుంది అని ఈనాడులో చాలాసార్లు టైటిల్ పెట్టి హెడ్డింగ్లు పెట్టి వార్తలు రాసిన సందర్భాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ని అప్పులు గొప్పగా మార్చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మొత్తం అప్పులు చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. గుర్తుందా? అలాగే అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో సచివాలయం తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. గుర్తుందా? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా తాకట్టు పెట్టింది. ఏం తాకట్టు పెట్టిందో చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. సచివాలయం తాకట్టు అని అన్నారు కదా, అది అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా తేలింది. చాలామందికి తెలుసు, నేను కూడా వీడియో చేశాను. అలాగే అప్పులు అన్ని లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు తెగ చేసేశారు. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేశారు. ఖజానాను కొల్లగొట్టేశారు. ఖజానాలో రూపాయలు ఎక్కడ చేసేశారు. అసలు ఇలాంటి అప్పులు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అవతరించిన కానీ ఎప్పుడు జరగలేదు. అన్ని అప్పులు చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు అని మన మామూలుగా యాతా వాత ఎరగదీసేశారు. వాస్తవంగా కూడా నిజమేనేమో అని నాకు కూడా అనిపించేలాగా, అంటే కొద్ది గొప్ప రాజకీయ విశ్లేషణ చేసే రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా నిజమే ఉంటుందా ఇదే, ఎందుకంటే లేకపోతే ఎంతలా నెత్తినోరు కొట్టుకుని చెప్తారండి. ఎందుకంటే గట్టిగా చేసి ఉంటాడు ఈయన. లేకపోతే ఇన్ని డీబీటీ పథకాలని, ఏదైతే ఈ పథకాలని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఈ పథకాలని ఎక్కడి నుంచి తెచ్చేస్తాడో, ఆటో వాళ్ళకి వేసేస్తున్నాడో ఓ పక్క నుంచి, తర్వాత అమ్మఒడి అన్నాడో, తర్వాత అన్నదాత రైతు భరోసా అన్నాడో, ఇలా 1 2 ఇన్ని పథకాలకు నొక్కుతాను ఉన్నాడు బట్టనం. ఎక్కడి నుంచి ఎత్తాడు? అప్పులు చేయబోతే అప్పులు చేసేసి ఉంటాడు గట్టిగాను. 10 లక్షలు 20 లక్షల కోట్లు చేస్తుంటాడు అని అనుకున్నారండి చాలామంది, నాతో సహా భ్రమపడ్డా. కానీ అసెంబ్లీ సాక్షిగా అప్పులు మొత్తం కుండబద్దలైపోయింది. ఏమని? అసలు అప్పులు అనేది మీరు అన్నదానికి అసలు జరిగిన దానికి సంబంధమే లేదు అని అసెంబ్లీ సాక్షిగా కూటమి మంత్రుల్లోనే, టీడీపీ మంత్రులే లేచి నిలబడి మరి 3 లక్షల కోట్లు ఎంతో మొత్తానికి ఏదో ఫిగర్ ఐడియా లేదు కానీ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఆ అమ్మ మొత్తం పటాపంచలైపోయింది. వైసీపీ వాళ్ళు బేభత్సంగా ఆడేసుకున్నారు. ఆ టైంలో అప్పులు చేస్తామన్నారు కదా, అప్పులు చేస్తామన్నారు కదా, ఇదిగో మీ చేత చెప్పించాం మేమని. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ సందర్భం? ఇప్పుడు ఎందుకు చెప్తున్నామని అంటే కనుక అప్పులు మనం మామూలు కాదు, భయంకరంగా అయితే చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎలా అంటే ఏ రేంజ్లో అప్పులు చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా అప్పులు చేస్తున్నారు. అప్పులకి రాజ్యాంగానికి సంబంధం ఏంటంటే రాజ్యాంగం, ఆర్బీఐ కానీ అలాగే రాజ్యాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత అప్పులు చేయాలి, ఎంతవరకు వాటి లిమిట్ ఎంత, వాటి పరిధి ఎంత అని ఒక బార్డర్ గీసి పెడతాయి. ఆ బార్డర్ క్రాస్ లైన్ కూడా దాటి మరీ అప్పులు చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు కావచ్చు, ఆర్థిక విశ్లేషకులు కావచ్చు. ఎలా అంటే 9,000 కోట్ల అప్పు కోసం 1,91,91 లక్షల కోట్ల ఖనిజ సంపద తాకట్టు పెట్టారు. అదే సంపద అనేది నేను చెప్తాను. తాకట్టు పెట్టేశారు ఆల్రెడీ. అందుకే అన్నాను సచివాలయం తాకట్టు పెట్టారని అంటే కనుక అసెంబ్లీ శాఖగా అది అబద్ధమని తేలింది, నిజమని తేలింది, అబద్ధమని తేలింది. కానీ ఇప్పుడు మాత్రం పెట్టింది మాత్రం నిజమే. ఇది పబ్లిక్గా బహిరంగంగా జరిగిన ఒక అప్పు అనమాట. ఇది ఏంటి? ఈ అప్పు తీసుకోవడం కోసం 9,000 కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం కోసం దాన్ని తాకట్టు పెట్టేశారు. అంతేకాదు జగన్ గారి హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను ఈ కేంద్రం ఒక్క సంవత్సరంలో చేసేసింది. ఎగ్జాంపుల్ కుదిరిందండి. జగన్ గారి హయాంలో ఆయన మొత్తం 5 ఏళ్లలో ఎంత అప్పు చేశారో, 5 సంవత్సరాలు ఎంత అప్పు చేశారో కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే అప్పును క్రాస్ చేసింది. మీకు అర్థమై ఉంటుంది అనుకున్నా నేను. కాబట్టి అంతేకాదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ మీడియాలను ట్యాగ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ట్యాగ్ చేసి మరీ చెప్పారు. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి, రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించేందుకు ఇది మరో తార్కాణం. 2025 జూన్ 25న ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా ఏపీ ఎన్డీసీ రెండో దశలో 9.30% వడ్డీతోటి, అర్థమైంది కదండి, 9.30% వడ్డీతోటి 3.0 తోటి 5,526 కోట్ల మేర అప్పులు చేసింది. ఇది కాగితాల రూపంగా రికార్డెడ్గా జరిగిన పని. దీంతో ఎన్సీడీ బాండ్ల ద్వారా చేసిన అప్పు 9,000 కోట్లకు చేరింది. వినపడ్డది కదండి. తర్వాత దీనిపై ప్రభుత్వానికి ఏపీఎండీసీకి నోటీసులు జారీ చేసినప్పటికీ 2వ దఫా అప్పులు చేసేశారు. అర్థమైంది కదండి, 2వ దఫా అప్పులు కూడా చేశారు. రెవెన్యూ వ్యయం కోసం రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. రాజ్యాంగ నిబంధనలను తొంగలో తొక్కేసి ఆర్బీఐలో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ఖాతాపై ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు
టీడీపీ కూటమి ప్రభుత్వం అజమాయిషీ కల్పించింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించకుండా ఖజానా నుంచి నేరుగా నిధులను డ్రా చేసుకునే అధికారం ప్రైవేటు వ్యక్తులు కల్పించింది. ఇది ఎక్కడా జరగలేదు, ఇప్పుడే జరిగింది. ఇది భారత రాజ్యాంగంలోని 203, 204, 293 ఆర్టికల్స్ను ఉల్లంఘించడమే. అంతేకాదు ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు కనీవిని ఎరిగిన విధంగా 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ఖనిజ సంపదను అదనపు భద్రతగా తనఖా పెట్టించారు. అది కూడా కేవలం 9,000 కోట్ల అప్పు కోసమే. జస్ట్ 9,000 కోట్ల అప్పు కోసం 1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదని తనఖా పెట్టారు. అప్పుగా పెట్టారు. అప్పుకి తనఖా పెట్టేశారు. అసాధారణ రీతిలో భారీ విలువ కలిగిన ప్రభుత్వాస్తులను తనఖా పెట్టడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎన్సీడీ బాండ్లు ఎఫ్డిఎల్ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి రుణాలు కంటే మరింత సురక్షితమైనవి. ఎవరికైనా అర్థమవుతుంది. అయినప్పటికీ 9.30% వడ్డీకి ఏపీ ఎండిసి, ఎన్డిసి బాండ్లు జారీ చేసింది. ఇది ప్రస్తుతం ఎఫ్డిఎల్ వడ్డీ రేటు కంటే 2.60% ఎక్కువ. అధిక వడ్డీ రేటు కారణంగా ఏపీ ఎండిసిపై ఏడాదికి అదనంగా 235 కోట్ల భారం పడుతుంది. ఎన్సీడీ బాండ్ల వ్యవధి 10 ఏళ్ళు. అంటే ఈ డబ్బంతా ఎవరి జోబులోకి వెళ్తుందో చెప్పగలరు చంద్రబాబు నాయుడు గారు. ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా చేసిన అప్పుతో 13 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ రుణాలు, గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన రుణాలు 50% దాటిపోయాయి. అది నేను చెప్పాలనుకుంది. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ల పాటు తలకిందులుగా చేసిన అప్పులన్నింటినీ కూడాను 5 ఏళ్ల పాటు జస్ట్ కూటమి ప్రభుత్వం 1 సంవత్సరంలో ఆ అప్పుని టార్గెట్ మించిపోయింది. అదండి అసలు విషయం. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయం అయితే కనుక ఏంటి, అసలు అప్పులు అనేవి ఎంతో దారుణంగా చేస్తున్నప్పుడు మరి సంక్షేమ పథకాలు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కదా, అవి కూడా పూర్తయితే కనుక, అవి కూడా చేయాలంటే కనుక ఇంకా ఎన్ని లక్షల కోట్లు అయితే కనుక అప్పు చేయాలి, ఎంత అప్పు చేయాల్సి వస్తుంది, ఎన్ని వేల కోట్లు అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుల కుప్పగా మారింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనా, ఇప్పుడా? శ్రీలంకగా మారబోతుంది అప్పుడా ఇప్పుడా అనేది ఖచ్చితంగా మీకు తెలియాలని వీడియో చేయడం. మీకు తెలియాలి కాబట్టి అలాగే మిగిలిన వాళ్ళకి తెలియాలంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ కూడా ఉంది, ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి రాష్ట్రం అప్పుల గొప్పగా మారుతుందా లేదా, ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంటుందా ఏంటనేది చెప్పండి. చూస్తున్న మీరు అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్.